వీళ్ళకు అడ్డు అదుపు ఉండదు ఇంకా. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, దీంతో పాటు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే విమర్శలు, రాజకీయపరమైన విమర్శలు, రాజకీయ పార్టీలు నేతలు విమర్శించుకుంటారు, కానీ ప్రోటోకాల్లో ఉండే టాప్ ప్రోటోకాల్లో ఉండే ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు మనం స్పీకర్లని ఏమన్నా అనడానికే, డిబేట్లో ఉండే మనలాంటి వాళ్ళు అనడానికే ఎక్కడ మనని కోర్ట్ మార్షల్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వారికి అంత ప్రయారిటీ స్పీకర్లని, వారు బండబూతులు మాట్లాడతారు బయట స్పీకర్లు, అయినా మనం ఏమనకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటాం. అలాంటిది సభలో, నిండు సభలో మాట్లాడడం అనేది ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను మీకు ఒకటి వినిపిస్తాను, అది కూడా విని మీరు రెండు కలిపి స్పందించండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్లీజ్, అమర్నాథ్ గారు బయట ప్లే చేయండి. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమం కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఇటువంటి ప్లాంట్ ని ఈ రోజు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తాం, ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మామూలు గడ్డ కాదు. ఇది తప్పకుండా తిరగబడేటువంటి రోజులు అటువంటి వ్యక్తి మీద వస్తాయనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లేఖ రాశారు. మేము ఈ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా ఉన్నాం, మేము విశాఖపట్నం ఉక్కుకి అండగా నిలబడతాం, ఈ ప్లాన్ ని కాపాడుకుంటాం అనేటువంటి మాట ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పోరాట స్ఫూర్తి మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మీకు తెలుసు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి గర్భించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ పెద్ద లెక్క కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రైట్. అది విష్ణువర్ధన్ రెడ్డి గారు. డెఫినెట్గా విశాఖ ఉక్కుని కాపాడుకోవడంలో అమర్నాథ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వీ సపోర్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించిన జగన్మోహన్ రెడ్డి మోడీని మట్టి గరిపించడం లెక్క కాదు. ఇది తెలుగు ప్రజల ఆరాటం. తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరు. మా ఉక్కు మాకు కావాలి, ఎంతకైనా పోరాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. డెఫినెట్గా ఉద్యమాలకు సపోర్ట్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ ఇక్కడ మోడీని మట్టి గరిపించడం ఒక లెక్క కాదు. మోడీ అనేది ఒక వ్యక్తి కాదు కదా, వ్యవస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వేం చేయాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, మీరు చేయాల్సింది చేయాలి. సో ఈ రకంగా ఇక్కడ రాజ్యసభలో అక్కడ ఆ రకంగా ఈ వైఖరులు ఎలా కనపడుతున్నాయి మీకు? ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎందుకు ప్రతిపక్షం అనేటువంటిది ఉందంటే వెంకటకృష్ణ గారు, అధికార పార్టీ అనేటువంటిది ఏదైనా సందర్భంలో ఈ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి చర్యలు కానీ వ్యవహారాలు కానీ చేపడుతున్నప్పుడు మనకు ఈ వ్యవస్థలో ప్రతిపక్షాన్ని రాజ్యాంగబద్ధంగా మనకు ప్రతిపాదించింది. అవును. అయితే ప్రతిపక్షానికి మించిన సీట్లు ఈరోజు వచ్చినాయని, లేకపోతే ప్రతిపక్షం అనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశమే లేదని, లేకపోతే ప్రతిపక్షాల మాట మనం వినాల్సినటువంటి అవసరం లేదని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో వీళ్ళందరూ చరిత్రను ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని పార్లమెంటు సాక్షిగా అవమానిస్తే పార్లమెంటులో వాజ్పేయి గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తగా నేను ఒక ప్రధానమంత్రిగా నేను రాజీనామా చేసి బయటకు వెళ్తున్నాను, మీరు ఈరోజు ఈ దేశంలో చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ చర్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సరైనటువంటి సమాధానం ఇదే పార్లమెంట్లో చెప్తామని చెప్పి వాజ్పేయి గారు రాజీనామా చేసి బయటకు వచ్చారు. అదే సందర్భంలో ఒక మాట చెప్పారు ఆయన, ఒక్క పార్లమెంటు స్థానం అనేటువంటి నేను సంపాదించుకోవడం అనేది పెద్ద పని కాదు, నేను ఒక్క ఓటుతోటి ఓడిపోతున్నాను, ఓడిపోయినా కానీ ఈ ప్రజాస్వామ్యం బతికిండాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యతంగానే వెళ్ళాలని చెప్పి నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి వాజ్పేయి గారు చెప్పారు. అంటే ఈ అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇంకా భావితరాలకు కొంత భవిష్యత్తు ఉన్నటువంటి నేతలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చరిత్రలో చాలామంది 1999 2019 ఎన్నికలకు ముందు కూడా చాలామంది నరేంద్ర మోడీ గారిని దింపేస్తామని పొద్దున్నే ఒక చోట టిఫిన్, మధ్యాహ్నం ఒక చోట భోజనం, రాత్రి ఒక చోట డిన్నరు, లేదా దేశంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి కాళ్ళకు చెప్పులు అరిగేటట్లు తిరిగి లాస్ట్ ఏమైపోయారనేటువంటిది అమర్నాథ్ గారు కూడా చరిత్ర తెలుసుకుంటే మంచిది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కు సంబంధించిన విషయంలో ఎవ్వరికి రెండో అభిప్రాయం లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో కానీ మేమే చెప్తున్నాం, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆలోచించాలి, విశాఖ ఉక్కును కాపాడుకోవాలి, ఖచ్చితంగా మనం దాన్ని అనుమానాలు తీర్చాలి, విశాఖలోని ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు
విజయసాయి రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుని ఈ అమర్నాథ్ గారి వరకు మొదలు పెడితే నిన్ననే ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాము వెంకటకృష్ణ గారు. ఒక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఒక ఐపీఎస్ని పట్టుకుని ఏమైనా మాట్లాడతాడు. పోలీసులు కేసులు పెట్టరు, వాళ్ళకేం హక్కులు లేవు పోలీసులు. ఆ సంఘాల నేతలు కూడా మాట్లాడరు, పోలీస్ సంఘాల నేతలు. అదే సందర్భంలో ఇద్దరు మంత్రులను ఏదో ఒక కామెంట్ చేశాడని చెప్పి ఆ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారిని వీళ్ళకున్న హక్కులను గుర్తించి రాస్తారు. చైర్మన్ విచారణ కాదు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఆయన విచారణ జరిపి నివేదిక ఇచ్చి స్పీకర్కి ఇవ్వాలా, ఆయనే జడ్జిమెంట్ చెప్పేస్తాడు టీవీల ముందర కూర్చొని ఈయన జైలు పంపిస్తామని. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఇలాంటి వాళ్ళను కొన్ని వేల మందిని చూసింటారు. కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఇది ఉన్నతంగా చెప్పాడు, నా మనసు ఎవరితో లేదు, ఈ దేశ ప్రజలతో ఉందనేటువంటి ఒక పదం వాడాడు. ఎప్పుడు రావాలా వీళ్ళకి పదాలు, ఎప్పుడు రావాలా వీళ్ళకి ఆలోచన? పోనీ రాజ్యసభ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి వీళ్ళు ఏమైనా కలలోనే ఊహించుకోగలుగుతారా? అమర్నాథ్ నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలందరూ కనీసం ఉపరాష్ట్రపతి స్థాయి ఏందనేటువంటి దానికన్నా చేరుకోగలుగుతారా అంటున్న వీళ్ళు. కాబట్టి ఒక్కటైతే వెంకటకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గోతిలో తను పడుతుంది. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మాలా. ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు తొందరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. లోక్సభ సభ్యుడి కంటే కూడా రాజ్యసభ సభ్యుడికి అపారమైనటువంటి విలువ, గౌరవం ఉంది మన సాంప్రదాయాల ప్రకారం. రాజ్యసభలో చర్చలు కానీ, రాజ్యసభకు వెళ్లేటువంటి వ్యక్తులు కానీ, రాజ్యసభలో మాట్లాడే అంశాలు కానీ, లేదా రాజ్యసభ చైర్మన్గా మిగతా అన్ని దానిలో మాట్లాడితే రాజ్యసభలో నుంచి మాస్టర్లు తెచ్చి తీసుకుపోయేటువంటి వ్యవహారాలు కూడా ఉండవు. చాలా ఉన్నతంగా జరుగుతుంది. ఒక్కటైతే వాస్తవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మితిమీరి బాధ్యతారాహిత్యంగా కళ్ళు కనపడకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు, అమిత్ షా గారి గురించి మాట్లాడారు, అంతకుముందు మా పార్టీ నేతలు అందరి గురించి మాట్లాడారు. తర్వాత వీళ్ళందరూ కూడా చరిత్రను తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు మాట్లాడతారు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి అంశాల మీద స్పందించి వెంకయ్యనాయుడు గారు ఇలా అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు బాధ్యత ఉంది, మిగతా రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంది. వెంకయ్యనాయుడు గారు కాదు ఇక్కడ అవమానం జరిగింది, వెంకయ్యనాయుడు గారు కాదు వ్యక్తిగతంగా అగౌరవపరిచింది. ఇక్కడ పార్లమెంటు సాంప్రదాయాలను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటు విలువలను ఇక్కడ దిగజార్చారు. కాబట్టి ఈ రకంగా వెళ్తుంటే ఈ యొక్క సాంప్రదాయాలను, మన వ్యవస్థలను మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరుంది? భావితరాలకు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారు రాబోయే రోజుల్లో? కాబట్టి ఈరోజు ఒకటి ఈ ఏదైతే పార్లమెంట్లో మాట్లాడినటువంటిది భాష ఏదైతే ఉందో, వెంకయ్యనాయుడు గారి గౌరవం పెరిగింది, ఉపరాష్ట్రపతి గారి గౌరవం పెరిగింది. వారు ఎక్కడ స్పందించలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ తగ్గింది ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ విషయాన్ని మర్చిపోతండి. వెంకయ్యనాయుడు గారు ఈరోజు లేదా వెంకయ్యనాయుడు గారు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ, లేదా భారత ఉపరాష్ట్రపతి, లేదా రాష్ట్రపతి కార్యాలయము, రాజ్యాంగము ఇవేమీ కావు. చాలా మంది రాజ్యాంగాన్ని అగౌరవపరిచారు, రాజ్యాంగ విలువలను తూటుపరచాలని ప్రయత్నం చేశారు, వ్యవస్థలను తగ్గించాలని ప్రయత్నం చేశారు. వ్యవస్థలు ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఏమీ కాలేదు. వ్యవస్థలు అట్లే ఉన్నాయి. వ్యక్తులు మారిపోయారు, వ్యక్తులు కనపడకుండా పోయారు, వ్యక్తులు చరిత్రహీనులైనారు తప్ప వ్యవస్థ ఎప్పుడు చరిత్రహీనుడు కాదనేటువంటి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకొని ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటే బాగుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రైట్. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఒక్కసారి స్టేట్ వైడ్గా ఉన్న పొజిషన్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ర్యాంక్ అండ్ ఫైల్ పైనుంచి కింది వరకు మెజారిటీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదా వీళ్ళు ఏం చేసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో వీళ్ళు లేరా అనిపిస్తుంది. శ్రీకాకుళంలో ఒక నాయకుడు చెలరేగిపోతున్నాడు అనమాట. అసలు ఇది బీహార్ కూడా కాదు, ఇంకేదైనా చెప్పాలా, ఇంకేదైనా వేరే దేశాలు ఉన్నాయి కదా కొన్ని, అలాంటి దేశాలతో పోల్చే విధంగా ఉంది. అక్కడ రివాల్వర్లు తిప్పడం, కత్తులు, క్రికెట్ బ్యాట్లు తిప్పుతూ అరే బురే అనడం, ఆఫీసర్లను గ్రిప్లో పెట్టుకోవడం, పట్టాలు వెనక్కి లాగేసుకుంటాం ఆ నాయకుడు చేస్తున్న పని. ఇక్కడ చూస్తే రాజ్యసభలో ఇది అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ గల్లీలో, ఇక్కడ ఢిల్లీలో మధ్యలో చాలా ఉన్నాయి, చాలామంది ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో నాయకుల ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదా, లేకపోతే నాయకుల మీద, కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారికి కంట్రోల్ లేదా? ఈడ రెండూ కాదు నా అభిప్రాయం. ఆయనకి ఇష్టం అన్నమాట ఇది. ఈ విధంగా అది కాబట్టి వీళ్ళకు ప్రమోషన్ వస్తుందని, మంత్రి పదవుల్లో ఉండే వాళ్ళకు వచ్చేసి కంటిన్యూ అవుతామని, మంత్రి పదవులు లేని వాళ్ళకు ఈ విధంగా తిట్టే మంత్రి పదవులు వస్తాయని, కాబట్టి వచ్చేసి ఇది వాళ్ళకు సరదాగా ఉంది. వాళ్ళకు
దానికి ముఖ్యమంత్రి గారు హర్షిస్తారు, మనకు ప్రమోషన్ వస్తుంది. ఈ యొక్క చర్చా వేదికలో ఉండే వాళ్ళని తిట్టినా, ఎవరిని తిట్టినా, ఎంత ఎక్కువ తిడితే, ఎంత భూత పురాణము ఎంత బాగా చెప్తే వాళ్ళకి వచ్చేసి ప్రమోషన్ ఉంటుంది, ఇస్తాడని చెప్పేసి ఆయనకు నచ్చిన క్వాలిటీ అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. అది మెయిన్ కారణం వచ్చేసి. కాబట్టి అందుకే చెప్పాను, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా, యథా అగ్రనాయక తదా చోటా నాయక అనే విధంగా తయారైపోయింది. ఆయన మనస్తత్వం తగ్గట్టు చేస్తున్నారు. దీనికి ఒకటే ఆన్సర్, దీనికి ఏదో ఒక టైంలో వచ్చేసి రాజ్యాంగ పరిధిలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే వాళ్ళకు ఓటమి 151 ఎట్లా వచ్చి విరవిగుతున్నారో, సమయం వచ్చినప్పుడు వచ్చేసి ప్రజలు మేము 151లో ఆ పక్క ఓటు తీయగలము, ఈ పక్క ఓటు తీయగలము అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు నిరూపిస్తాయి. కానీ అది జరిగినంత వరకు వీళ్ళు సాగుతూ ఉంటుంది ఇట్లనే. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది కదా. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే వాలంటీర్లే వీళ్ళ భయభ్రాంతులు చేస్తున్న తీరుకి, ఒత్తిళ్లు, బెదిరింపులకు భరించలేక రోడ్డు ఎక్కారు వాలంటీర్లు. కరెక్ట్ 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 రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట వినడం లేదా, లేకపోతే ఆయన కంట్రోల్ తప్పిందా? తులసిరెడ్డి గారు చెప్తున్నట్లు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడా ఇటువంటి చర్యల్ని, నేతల చర్యల్ని? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడుపుతున్నారో, వాళ్ళకి ఎవరు డైరెక్షన్లు ఇస్తున్నారు అన్నటువంటి విషయం అసలు ఉందా? వీళ్ళ అధినాయకుడికిను, వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు లేదా క్యాడర్కు కనెక్షన్ ఉందా అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక వ్యాఖ్య మాట్లాడుతున్నాను అనుకోండి, నా పార్టీ నిర్ణయం. నేను ఇప్పుడు ఈ చర్చలో మాట్లాడుతున్నాను అనుకోండి, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఉండదు. నేను మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడుతున్నాను. నేను సోము వీర్రాజు గారితో మాట్లాడి నేను ఈ చర్చకు వచ్చాను. చర్చలో ఏం మాట్లాడాలి, మా పార్టీ లైన్ ఏందని. వీర్రాజు గారు కూడా ఏం చేస్తారు, పార్టీకి సంబంధించిన ఒక 3-4 చర్చించి ఈ రోజు ఈ సంఘటనకు సంబంధించి ఏం దిస్ ఇస్ ద పార్టీ లైన్. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడతాడు, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అది మాట్లాడతాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం మాట్లాడతారు, మా జిల్లా అధ్యక్షుడు మాట్లాడతారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడతారు, మా అధికార ప్రతినిధి. ఇట్లా ఒక ఛానల్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఛానల్ అనేటువంటిది లేదనేటువంటి విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆడింది ఆట, పాడింది పాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పోటీ పడుతున్నారు, పరుగు పందెంలో పోటీ పడినట్టు. నేను కోర్టును తిడతా, నువ్వు గవర్నర్ వ్యవస్థను తిట్టు, నువ్వు గవర్నర్ వ్యవస్థను తిడితే నేను ఆ ఎన్నికల కమిషన్ తిడతా, నువ్వు ఎన్నికల కమిషన్ తిడితే నేను భారత రాజ్యాంగాన్ని తిడతా, భారత రాజ్యాంగాన్ని తిడితే సుప్రీంకోర్టుని తిడతా, ఇంకా ఇదేంది ఇంకా అని ఇప్పుడు ఆ స్థాయి నుంచి దాటిపోయి ఈరోజు పార్లమెంటు స్థాయికి ఎదిగిపోయారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి, చైర్మన్ స్థాయికి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనెక్షన్ అనేటువంటి లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా నాకు అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది నడిచేటువంటి ఒక సిస్టము ఏదైనా సరే, ఏదైనా ఒకవేళ ఎవరైనా మాట్లాడతాం వ్యక్తిగతంగా ఏదైనా పొరపాటున లేదా కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి మాట్లాడిన సందర్భంలో చాలా మంది మాట్లాడతారు, దాన్ని సవరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ప్రజా జీవితంలో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రకటనలు రావడం లేదు, లేదా ఏ రకమైనటువంటి కంట్రోల్ లేదంటే ఈ పార్టీ ఇది జాటీ లేని బొంగరం మాత్రం కనపడుతుంది తప్ప దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరు నాకు వినిపించారు. ఇప్పుడు అమర్నాథ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, యువకుడు, వాళ్ళ తండ్రి మాజీ మంత్రిగా పనిచేశాడు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, ఈ ప్రధానమంత్రి గురించి మాట్లాడేది ఏంది? ఇట్లా చాలా మంది మాట్లాడారు. పెద్ద వాళ్ళు ఇంకా లాస్ట్ 5 ఏళ్ళలో మేము ఇంకా వినని మామూలు కాదు, పెద్ద మాటలు మాట్లాడి చివరికి వాళ్ళు ఏమైనారో మేము చూసాం. కాబట్టి వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో విలువలు అనేటువంటివి రాజకీయ పార్టీలకు అవసరము. రాజకీయ పార్టీలు లిమిటెడ్ కంపెనీలాగా తయారు చేసుకొని ఆ లిమిటెడ్ కంపెనీలాగా పెట్టుబడులు పెట్టి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చి ఒకవేళ ఈ దేశంలో ఏమైనా తక్కువ సీట్లు వస్తే మా సీట్లతోటి దేశంలో ప్రధానమంత్రి అయితే మేమేదో రింగు తిప్పుదామనేటువంటి పార్టీలు, లేకపోతే మేమేదన్నా అవకాశం వస్తే ఆ ఢిల్లీలో తలదూద్దామనేటువంటి వ్యక్తులు, దీని వల్ల ఈ రకమైనటువంటి చర్యల వల్ల, ఈ రకమైన ఆలోచనల వల్ల ఈ దేశానికి నష్టం జరుగుతుంది, భావితరాలకు ఒక తప్పుడు సంకేతం అందుతుంది తప్ప ఇంకోటి మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నా దృష్టిలో ఇవన్నీ సంఘటనలను బేరీ చేసుకుంటే ఆ పార్టీని ఎవరు నడుపుతున్నారో, ఆ పార్టీ పరిస్థితి ఏందో, వాళ్ళ లక్ష్యం ఏందో అది గమ్యం లేనటువంటి ప్రయాణంగా నాకు భావిస్తాము తప్ప దానికి ఒక దశ దిశ ఉంది అనేటువంటిది, లక్ష్యం ఉంది అనేటువంటిది నాకైతే కనపడడం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక అంశాలు, తాత్కాలిక సంచలనాలతోటి కనపడేది తప్ప దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి ప్రసక్తి లేదు. నిజంగా ఎవరన్నా ఒక రాజకీయ పార్టీ
వేరే వ్యక్తులు ఎవరైనా మాట్లాడే వెంకటకృష్ణ గారు ఉపరాష్ట్రపతి మీద, లేకపోతే చైర్ మీద, లేకపోతే రాజ్యసభ చైర్మన్ మీద, లేదా పార్లమెంటు సంప్రదాయాల మీద వెంటనే బయటకు వచ్చి నేను నా ఉద్దేశం ఇది కాదు, నేను ఈ రకంగా మాట్లాడకూడదు, లేకపోతే నేను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అనేటువంటిది సాధారణంగా జరిగే. సభ్యులు కూడా మాట్లాడతారు సభలో. సభలో ఎవరన్నా ఎమ్మెల్యేలు మాట్లాడితే కూడా ఆ అపోజిషన్ పార్టీ మీద కానీ, లేకపోతే స్పీకర్ మీద కానీ, లేకపోతే చైర్మన్ సాంప్రదాయం ఉంటుంది. ఈరోజు చైర్మన్ అడగల, నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని ఆయన అడగలేడు కదా, ఆయన స్థాయి అది కాదు కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాటీ లేని బొంగరము, దానికి దశ దిశ లేదనేటువంటి నా భావన. పోటీ పడుతున్నారు అంటే నేను బాగా తిట్టానా అంటే ఒకటి ఉన్నట్టుంది వాళ్ళ పార్టీ ఆఫీసులో. బాగా తిడితే మార్కులు ఎక్కువ వేసేటట్లు ఉన్నట్టున్నారు తప్ప ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను, లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తిని, లేదా ఏదైతే సిస్టమ్ను గౌరవించేటువంటి పద్ధతి ఆ పార్టీకి లేదు. దాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. కనీసం ఇప్పుడైనా సరే ఈ డిబేట్ జరిగినాక చూసింటారు. చాలా డిబేట్లు మనము మీరు నేను మాట్లాడుకున్న తర్వాత, లేకపోతే చాలా మంది మాట్లాడుకున్న తర్వాత ఆ డిబేట్ల మీద చర్చ జరిగింది, తర్వాత సవరించుకుంది ప్రభుత్వం కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ డిబేట్ తర్వాత అయినా సరే విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రకటన స్పందించి ఉపసంహరించుకొని వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవికి, రాజ్యసభ చైర్మన్ పదవికి ఈ దేశ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్తుందని నేను అనుకుంటున్నా. చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రహీనులుగా మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. రైట్ విష్ణు, ఏమైనా భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, తెలుగు బిడ్డ, తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ, నాట్ ఓన్లీ తెలుగు బిడ్డలు, భారత ప్రజలు గర్వించదగ్గ నాయకుల్లో ఒకడైన వెంకయ్యనాయుడు గారి పట్ల ఇవాళ అనుచితంగా ప్రవర్తించిన, ఏమాత్రం పోలిక కూడా వీలు కాని స్థాయిలో ఉన్న ఒక సభ్యుడు మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉంది. ఏమాత్రం సభ్య సమాజం కానీ, లేకపోతే భారత రాజ్యాంగం కానీ, భారతీయ సమాజం కానీ ఏమాత్రం యాక్సెప్ట్ చెయ్యకూడని, చెయ్యలేని రీతిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టు, తులసిరెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్గా వెనక్కి తీసుకోవాలి. అన్ని వ్యవస్థలకి క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే ఇంకొకసారి ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వం మీద కూడా ఉంటుందనేది ఓవరాల్గా వ్యక్తమవుతున్న అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి అండ్ తులసిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది విజయసాయి రెడ్డి గారి ద గ్రేట్ కహానీ.